చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పూర్ణ రమేష్ గారు, గోరె ఉపేందర్ గారు, ఆంజనేయ గౌడ్ గారు, తమ్ముడు కోట్నాథ్ విజయ్, వెంకట తిరుపతి గారు, జనాధికార సమితి తరఫున ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నా చిన్ననాటి మిత్రుడు రమేష్ మరియు కన్నం తిరుపతి, అలాగే జనాధికార సమితి గౌరవ సెక్రటరీ కృష్ణమూర్తి గారు, సభ్యులు నాగార్జున, శ్రీకాంత్, మహేష్ పటేల్ అందరూ, మరియు ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోదర సోదరిమణులు కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాం అనే దానిగా కొంచెం చెప్పదలుచున్నాం. ఈ సమాజాన్ని శాసించేవారు, ఈ సమాజంలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు, ఆ నిర్ణయాలు ఎవరి మీద ఉండబడుతున్నాయి, ఆ నిర్ణయాలలో మనకు అసలు భాగం ఉందా లేదా, అసలు మనం ఆ నిర్ణయాలలో మన స్థానం ఎంత అనేటువంటి విషయాలు. ఎందుకంటే నేను ఒక ఐఏఎస్ అధికారిగా 25 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను వివిధ గవర్నమెంట్ వివిధ శాఖలలో. సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దీంట్లో మనం కొన్ని చూసినట్టయితే నేనంతా తెలిసిన విషయాలే చెప్తున్నా, కొంత డిఫరెంట్ గా చెప్తున్నా కాబట్టి, కానీ అన్ని తెలిసిన విషయాలు. ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో నిక్కచ్చిగా చెప్పాలంటే చాలా కొంతమంది దాన్ని అనుభవిస్తున్నారు, శాసిస్తున్నారు. మిగతా వాళ్ళంతా అంటే దీన్ని నేను నా రూపంలో చెప్తే ఏం చెప్తానంటే నవబానిసత్వం అని అంటారు. అంటే ఒక కొత్త రకపు బానిసత్వం ఒకటి తయారవుతున్నది వ్యవస్థ. ఆ కొత్త రకపు బానిసత్వంలో కొంతమంది వ్యవస్థని శాసిస్తున్నారు, మిగతా వాళ్ళంతా బానిసత్వం బతుకులు బతుకుతున్నారు. ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ అనేది ఏది అన్న ఒక నిమిషం నేను చెప్పేది, తర్వాత మాట్లాడాలి. ఈ సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, ఈ వ్యవస్థ ఏదనంటే ఎక్కడైతే పైసలు ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే పైసలు ఉన్నాయో, ఎవరైతే సంఘటితమై కొంతమంది కలిసి సంఘటితమై వ్యవస్థని తమ గుర్తుగా పెట్టుకున్నారో వాళ్ళు ప్రతి ఫీల్డ్ లో, అంటే ఏంటి అసలు ఏంటి మనం చుట్టూ చూసుకున్నట్టయితే ఈ సమాజ ఆర్థిక వ్యవస్థ ఏంటిది అని బాగా చూసుకున్నట్టయితే మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారుల, పెద్ద పెద్ద బంగ్లాలు, రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం వల్ల, ఈ మీడియా వ్యవస్థ, లేకపోతే ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునేటం వల్ల, ఇవన్నీ మనం చూసినట్టయితే బాగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా కొన్ని సామాజిక వర్గాలు కొంతమంది దాంట్లో నిర్ణయాలు తీసుకుంటారు. ఇది వాస్తవం. నేను మొన్న RRR ఫిల్మ్ వచ్చింది, అందరూ చూసే ఉంటారు. మొదటిసారి అంటే ఈ విషయం మేము మా మిత్రులకు తెలుసు. ఒక సంవత్సరం కిందట మేము జనాధికార సమితి కార్యక్రమం చేయడానికి ఈ ప్రశ్న అడిగిన, ఈ మీడియాని శాసించే వాళ్ళు ఎవరైతే కొంతమంది, అక్కడ కూడా మళ్ళీ ఇదే వ్యవస్థ, ఈ 2-3 సామాజిక వర్గాలే శాసిస్తాయి. మొదటిసారి మోండు జాతికి సంబంధించినటువంటి కొమరం భీముని దాంట్లో ఒక పాత్రగా చూపించారు మొదటిసారి. అది ఒక ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంత గొప్ప వ్యక్తిని మొదటిసారి ఫిల్మ్స్ లో చూపించింది. నేను ఇదే ప్రశ్న అడిగినా, అయ్యా మనం చాలా సినిమాలు మీరు వినే ఉంటారు, ఆ పేరు చెప్పవద్దు ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గాల మీద మాట్లాడుతాయి. ఏ పని పాట చేయనటువంటి వాళ్ళ మీద గొప్ప గొప్ప సినిమాలు తీసింది. మొదటిసారి మీరు కొమరం మేము దాన్ని స్వాగతిస్తున్నాం, జోహాలు చెప్తున్నాం. కానీ తెలంగాణ సమాజానికి సంబంధించిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు? నేను ఇదే ప్రశ్న అడిగిన, అయ్యా మీరు మన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులు ఈ కేవలం తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో
భారతదేశానికి దిక్సూచులైనటువంటి ఎంతో మంది మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఎవరో సినిమాలు నేను ఎప్పుడన్నా ఒకసారి సర్దార్ సర్వాయి పాపన్న, కొండా లక్ష్మణ్ బాబు, దొడ్డి కుమరయ్య, చాకలి ఐలమ్మ, జ్యోతిబా ఫులే, డాక్టర్ అంబేద్కర్, ఈ రోజు కూడా డాక్టర్ అంబేద్కర్ మీద ఒక్క సినిమా కూడా ఈ అంటే హీరో లాగా చెప్పుకునేటువంటి ఎక్కడ సినిమాలు తీసిన తాలూకా లేదు. ఇక్కడ కనిపించే నీకు బీపీ మండల్ ఎవరైతే మండల్ కమిషన్ పట్టుకొచ్చి రిజర్వేషన్ వ్యవస్థ పట్టుకొచ్చిన బీసీల కోసం ఈరోజు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినానంటే అది మండల్ కమిషన్ చేయబట్టే. 1992 మండల్ కమిషన్ పట్టుకొచ్చి ప్రవేశపెట్టడం వల్ల 94 నుంచి యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ లా ఓబీసీల కోసం రిజర్వేషన్ వ్యవస్థ వచ్చింది. నేను 2000 ఎగ్జామ్ రాసినప్పుడు యూపీఎస్సీ రాసినప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనము ఆ రిజర్వేషన్ లేకపోయినా ఐఏఎస్ వచ్చేది నాకు అంత మంచి ర్యాంక్ వచ్చింది. కానీ నేను చెప్పేదంటే ఆడికి పోయి మనకి దేవాలయం ఏంటి అని అంటే మన దేవాలయాలు వాస్తవికమైన మన దేవాలయాలు ఏంటంటే ఆ యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటోళ్ళు ఎవరైతే మనకు ఆ రిజర్వేషన్ వ్యవస్థ కల్పించి మనలాంటి వాళ్ళని తీసుకుపోయి ఐఏఎస్ ఆఫీసర్లు చేసినారో అలాంటి వ్యవస్థ నిజమైనటువంటి దేవాలయాలు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎందుకు మన సామాజిక వర్గాలు చదువుకున్నారు లేరా అంటే ఉంటారు, చదువు బాగా చదువుతున్నాను, బాగా సంపాదిస్తాను, బాగా వ్యవస్థని గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ సంఘటితం కాకపోవడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. అందుకే ఈ కార్యక్రమాల భాగంగా మనం ఏం మాట్లాడుతున్నామనంటే సంఘటితం కావాలి. సంఘటితం అయితే ఎంత గొప్ప శక్తినైనా మనం ఓడించవచ్చు, ఎంతటి గొప్ప వ్యవస్థనైనా ప్రశ్నించవచ్చు, ఎంత గొప్పటి వ్యవస్థనైనా ఆలోచింపజేయచ్చు. ఇది బాగా ఆలోచించాల్సినటువంటి విషయం. మనం అది ఈ సంఘటితం, అందుకే మనం జనాధికార సమితిలో మనం ఏం పెట్టుకున్నామంటే సంఘటితం అధికారం సమానత్వం. ఇందాక కృష్ణమూర్తి గారు కూడా చెప్పింది అదే, నేను మళ్ళీ చెప్తున్నా. అంటే నేను ఇందాక కూడా నా గురించి పరిచయం చేసి చెప్పింది, మా బాబు టైలరింగ్ పని చేసుకోవడం వసంత గారు ఆ స్కూల్లో చదువుకొని నేను చదువు అనే నిక్షణను పట్టుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎదిగిన సర్కారీ వ్యవస్థల సర్కారీ స్కూళ్ళలో చదివి స్కాలర్షిప్ పట్టుకొని ఏపీ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ వ్యవస్థను పట్టుకొని చదువు అనే నిక్షణ పట్టుకొని ఐఏఎస్ ఆఫీసర్గా 2వ అటెంప్ట్లోనే చేరుకున్నాను. ఏ వ్యవస్థలో అయితే మనం సర్కారీ స్కూల్లో చదువుకొని సర్కారీ వ్యవస్థలో కోచింగ్ తీసుకొని కనీసం కాలేజీ ఫీజు కట్టుకోలేనటువంటి స్థితి నుంచి ఒక 20-30 వేల కోట్ల సంస్థలని నిర్దేశించే స్థాయికి నేను ఎదిగాను. అది ఎట్లా జరిగింది అంటే అది కేవలం చదువు అనే నిక్షణ పట్టుకొని నాకు ఎదిగిన కాదు. ఆ నిక్షణ పట్టుకొని ఏడ కూర్చున్నామంటే ఏడ నిర్ణయాలు తీసుకుంటున్నాను, ఆడపోయి కూర్చున్నాము. సో నేను నా 21 సంవత్సరాల ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే నిర్ణయాలు తీసుకునే దగ్గర మనం కూర్చోవాలి. ఆ నిర్ణయాలు తీసుకునే దగ్గర మనం కూర్చోకుండా యాచకుని లాగా ఒక బానిసలాగా నిలబడి మనం ప్రతిసారి చేయాలి అయ్యా ఏంటి అని అంటే ఆడే ఉంటాం, మనం కిందనే ఉంటాం, వాడు పైన ఉంటాం, మనం కిందనే ఉంటాం. సో ఈ వ్యవస్థలో మనకు బాగా అర్థమైంది ఏంటంటే మనం మాట్లాడతాం కదా, మనం చాలా మంది ఇప్పుడు మనం ఒక పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడట్లేదు, మనం అన్ని పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడతాం. అది రాజకీయ వ్యవస్థలో మనం అడిగితే ఏమని అంటారు, అయ్యా మేము టికెట్లు ఇస్తాం కానీ మీ దాంట్లో ఐకమత్యం లేదా అని అంటారు. ఫస్ట్ మొదటిది మేము టికెట్ ఇస్తాం, మీ దాంట్లో ఐకమత్యం లేదా, మేము టికెట్ ఇస్తాము వాడు నిలబడాలంటు అని అంటారు, మేము టికెట్ ఇస్తాం మీరు పైసలు పెట్టుకోవాలంటారు. ఇవన్నిటికీ కారణాలు ఏంటి అని బాగా అర్థం చేసుకుంటే వీటన్నిటికీ కారణాలు ఒకటే, సంఘటితం కాకపోవడం. మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఫస్ట్ సామాజిక న్యాయం వస్తుంది, తర్వాత అధికారం వస్తుంది అనేటువంటిది మనలో బాగా ఇమిడిపోయి ఉంటుంది అనమాట. సామాజికంగా ప్రతి ఒక్కరు ఇదే మాట ఇమిడిపోయి ఉంటుంది అనమాట. సామాజికంగా ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడతారు సామాజిక న్యాయం అని. ఎక్కడ సామాజిక న్యాయం ముందొచ్చి అధికారం తరవచ్చిన దాఖలాలు ఇక్కడ కనిపించండి. సామాజిక న్యాయం అనేది ఎప్పుడు ముందు రాదు. అంటే సామాజిక న్యాయం ముందు వచ్చి ఎట్లా వస్తుంది అంటే రావడం అర్థం ఏంటంటే ట్రైన్ డిబ్బాలు ముందు వస్తే ఇంజనీర్ వెనకాల వస్తుంది.
ఇంజన్ ముందు రావాలి, డబ్బాలు వెనకాల వస్తాయి. దాని అంటూ ఆనుకోవాలి. ఈ ఇంజన్ అనేది అధికారం. అధికారం లేకుండా నువ్వు సామాజిక న్యాయం అనే డబ్బాలు ముందు రావాలని ఆశించడం మూర్ఖత్వం. అందుకని చైతన్యపరచాలి. మన సామాజిక వర్గాలని చైతన్యపరచాలి. మన సామాజిక వర్గాలు అర్థం చేసేటట్టు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఇలాంటి కార్యక్రమాలు నడుపుతున్నాం. సో మనం అడగాల్సింది ఏంటి? అంటే ఏ పొలిటికల్ పార్టీలో అయినా, ఏ వ్యవస్థలో అయినా కూడా మనం అడగాల్సింది మేమంటూ మాట్లాడతారు. మనలో అలాంటి వ్యక్తిత్వాలను తయారు చేయాలి, లీడర్షిప్ తయారు చేయాలి. లీడర్షిప్ అంటే ఏంటి? వ్యక్తిత్వం. అంటే వ్యక్తి ఎవడైతే నిలబడి మన సామాజిక వర్గాల గురించి ఆలోచించగలుగుతాడో అలాంటివన్నీ తయారు చేయాలి. మన సామాజిక వర్గాల్లో మన కోసం పోరాడేటటువంటి వ్యక్తిత్వాలని వాళ్ళకి తయారు చేయాలి. మన సామాజిక వర్గాలను బాగా చదువుకునేటువంటి పిల్లల్ని ప్రోత్సహించిన వాళ్ళకి ఉన్నతాధికారులు ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా మనం తయారు చేయాలి. మన సామాజిక వర్గాల్లో సమస్యలతో ఉన్నటువంటి ఎలాంటి ఏవైతే ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళని బయటికి తీసి లాగాలి. మనం చేస్తున్నామా లేదా మనం ఆలోచింపజేయాలి. ఇప్పుడు ఇక్కడ 50 మంది కూర్చున్నారు, మనం 1000 మందితో కూర్చున్నా, 20,000 మందితో కూర్చున్నా, మనం చెప్పేది అర్థం కాకపోతే ఎందుకు పనికిరాదు. మనం ఎంతసేపు వాడిట్లా వీడిట్లా అనుకోవడం అంటే మనం అసలు సంఘటితమై ఉన్నామా లేదా, మనం ఎంత సంఘటితమై చేస్తున్నాము. 20% కేవలం 56%, 60% బీసీలు చట్టసభలలో 20% కూడా చేరుకోలేకపోతున్నారని అంటే దానికి కేవలం మనం సంఘటన కాకపోవడం. ఆ సంఘటితమైనటువంటి విషయాల మీద మనము పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే మనకు ఈరోజు మనం చర్చించుకోవాల్సినటువంటి విషయాలు. వాడు ఎదుగుతున్నాడంటే కిందికి లాగడం కాదు, వాడు మన కోసం చేస్తాడు. నేనే చెప్తున్నా, ఇప్పుడు ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినా కాబట్టి ఎదుటివాడు అలాంటి స్థితిగతుల నుంచి వచ్చి మన ఎదుట నిలబడి ఇట్లనే అర్థమైపోతుంది. అదే వీడికి చదువుకోవడానికి పైసలు కావాలి, వీడికి ఆరోగ్య రీత్యా వైద్య సదుపాయాలకు కొంత పైసలు కావాలి, లేకపోతే వాడికి కరెక్ట్ ఎక్కడికి చెప్తే వాడు పని అయిపోతుంది అనేది చెప్పడం వాడి సమస్య అర్థం చేసుకునే కెపాసిటీ నాలో ఉంటుంది. మన సామాజిక వర్గాలు అడుగుంటే మన కోసం చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ సంఘటితం కాకుండా మన కోసం ఎవడో చేస్తాడు అనుకోవడం మూర్ఖత్వమే. అందుకని ఈ విషయాల మీద అవగాహన, ఇవన్నీ అవగాహన ఇంటిపై మాట్లాడుకోవాలి. మన సామాజిక వర్గాలు మాట్లాడుకోవాలి. మన సామాజిక వర్గాలు మాట్లాడుకోవాలి. మన సామాజిక వర్గాల్లో ఎవరున్నారు, ఎవరు నిలబడితే మనం అందరం కలిసి వానికి ఓటేయచ్చు. వాటిని ఏదోటి అయితే మనకు ఏదోటి చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం బాగా అర్థం చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ముందుగా గోలేటి పోతే అక్కడ భద్రశాలి సామాజిక వర్గానికి సంబంధించిన ఆడపిల్ల, తండ్రి లేని ఆడపిల్లకి అక్కడ సమాజం వాళ్ళు కలిసి పెళ్లి చేస్తున్నారు. నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే ఈ విషయం ఇందాక చెప్తున్నారు. 2008లో నేను ఒక జిల్లాకి కలెక్టర్గా ఉండే, నాకు అనుకుని సిడ్నీ అనే జిల్లా ఉన్నది. 936 ఆడపిల్లల పెళ్లిళ్ళు ఒక మండపం కింద చేస్తాను. 936 ఆడపిల్లల పెళ్లిళ్ళు ఒక మండపం వేసి, పెద్ద మండపం వేసి 936 ఆడపిల్లల పెళ్లి చేసినప్పుడు మా ముఖ్యమంత్రిని పిలిచి ఆయన చూసి తట్టుకోలేక కన్నీ నీళ్ళు పెట్టుకున్నాడు. అది ఇంతమంది ఆడపిల్లల పెళ్లిళ్ళు ఇంత గొప్పగా చేయిస్తున్నాను అసలు అనేటువంటి విషయం చూసి నేనేం చెప్తున్నానంటే ఇది సామాజిక, అంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే నేనేం చేయాల్సి వస్తుంది. 18-20 ఏళ్ళు పెంచిన తర్వాత పెళ్లి చేయాలంటే నేనేమి సమకూర్చాల్సి వస్తుంది. అందుకే లాడలీ లక్ష్మి యోజన ఒక కార్యక్రమాన్ని పట్టుకొస్తే ఈ రోజు మధ్యప్రదేశ్లో 2007 నుంచి 45 లక్షల ఆడపిల్లల జన్మకి కారణమైనటువంటి ఒక్క స్కీము లాడలీ లక్ష్మి. 15 రాష్ట్రాలు కాకపోతుంది. సో ఏంటంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆత్మహత్యలు అనేది మనం చదువుతాం. ఆత్మహత్యలు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నాడు, తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన్ని సంపాదించి ఒక వ్యక్తి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, రైతు ఆత్మహత్య చేసుకున్నాడు,
రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, లేకపోతే ఫలానా వ్యక్తి ఆ కుటుంబాన్ని పాలించేటటువంటి చూసుకునేటువంటి వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది బాగా అర్థం చేసుకున్నట్టయితే సామాజిక టెన్షన్స్ చేయబడి, సామాజిక ప్రెషర్స్ చేయబడి, ఆ సమాజాన్ని ప్రతిరోజు అడుగుతా ఉంటాయి, నువ్వు ఏం చేసినావు, నీ పిల్లగానికి ఏం చేసినావు, ఆడపిల్లకు నువ్వు ఎట్లా పెళ్లి చేస్తావు, నువ్వు ఏమి కట్నాలు పెడతావు, లేకపోతే రేపు పండుగలు వస్తే ఏం కొని పెడతావు, ఎవరైనా చచ్చిపోతే ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తావు అనేటువంటి సామాజిక టెన్షన్స్ తట్టుకోలేక వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సామాజిక టెన్షన్స్ ని తగ్గియాలి, ఈ ప్రెషర్ ని తగ్గియాలి, ఈ సామాజిక స్ట్రెస్ ని తగ్గియాలి. అది ఎవరు చేస్తారు? మన కుల సంఘాలు చేయాల్సింది ఇదే. కుల సంఘాలు ఇంకేదో చేయాల్సింది కాదు. కుల సంఘాలు చేయాల్సింది ఏంటంటే ఆ తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎట్లా మనం తోడ్పడవచ్చు. బాగా చదువుకునే పిల్లగాళ్ళు ఉన్నారు, బాగా చదువుకోవాలని మన దాంట్లో బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాడికి ఫీజు కట్టుకోవడానికి పైసలు ఉండవు. మనం కూడా కట్టుకొని పైసలు కట్టలేమా, లేదా బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించలేమా? ఇప్పుడు ఇలా చెప్తున్నారు కదా, 12 జనవరి ఏంటిదనంటే వివేకానంద జయంతి. మా ముఖ్యమంత్రి గారు ఒకరోజు మీటింగ్ పిలిచి, బాగా చదువుకున్న యువత ఉన్నది, ఈ ఎంప్లాయ్మెంట్ రేట్ పడిపోతుంది, మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, కానీ బ్యాంకు వాళ్ళు ప్రతి దాంట్లో పుల్లలు పెట్టి దాన్ని ఆపుతా ఉంటారు. మనం ఒక కార్యక్రమం చేద్దాం, 12 జనవరిగా ఒకే రోజున ఎన్ని అప్లికేషన్స్ బ్యాంకులో పెండింగ్ ఉన్నాయో మొత్తం ఒకేసారి క్లియర్ చేపిద్దాం. నువ్వు ఇది తయారు చేయాలి. సో దానికోసం ఒక 10 రోజులు కష్టపడి బ్యాంకులతో కూర్చొని మాట్లాడి చేస్తే ఒక్క రోజున 5,25,000 మందికి 2,500 కోట్లు ఇప్పించాం. 2,500 కోట్లు 5,25,000 మందికి ఒకే రోజున బ్యాంకులో ఉన్న మొత్తం అప్లికేషన్స్ అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనారిటీ, మహిళలు అన్ని అప్లికేషన్స్ క్లియర్ చేయించు. అట్లా 3 నెలలలో 13.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అంటే ఈ వ్యవస్థ అనేది ఎందుకు చెప్తున్నానంటే, మనకు అధికారం మన చేతిలో పవర్ ఉంటే మనం ఏం చేయొచ్చు, ఎవరి కోసం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు. ఈ సమాజానికి దిశానిర్దేశం ఎవరికి మన వాళ్ళ కోసం మనం ఆలోచిస్తాం. మన ఇంట్లో మన కోసం ఆలోచించారా అంటే మన వాళ్ళ కోసం మనం ఆలోచిస్తాం. మన వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. చదువుకునే పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తే వాడే చదువుకుంటాడు, వాడే తయారవుతాడు, వాడే సమాజానికి కనీసం నెలకోసారి వచ్చి అరుచుకుంటాడు. నేను ఒక జిల్లాలో, సిద్దిరాబాద్ అనే జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఒక మొత్తం మండలానికి ఒక్కడే డాక్టర్ ఉండే సుదూరమైనటువంటి జిల్లా అన్నమాట, చాలా ఇంటీరియర్ ఆదివాసీ జిల్లా. అది కూడా ఒక్కడే డాక్టర్ ఉండే బాబు. ఆయనే బ్లాక్ మెడికల్ ఆఫీసర్, ఆయనే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయనే చూసుకున్నాడు. నా దగ్గరికి జనాలు వచ్చి, సార్ ఇట్లా హాస్పిటల్ ఉన్న కానీ డాక్టర్ లేడు. నేనేమన్నానంటే, మీ ఇళ్ళలో బాగా చదువుకునేటువంటి పిల్లగాళ్ళని తీయండి, నేను ఇంత డబ్బు పెట్టుంటే నేను ఇంత డబ్బు పెట్టేస్తా, కోచింగ్ ఇప్పిద్దాం, మనం ఎంబీబీఎస్ డాక్టర్ చేద్దాం. వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మన ఊళ్ళని నేను ఈ రోజు అపాయింట్మెంట్ ఇస్తాను. అంటే రేపు 4 సంవత్సరాల తర్వాత డాక్టర్ అయ్యే పిల్లగారిని నేను ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తా, ఈ ఫలానా హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్ అని. సో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు అందరూ కలిసి ఒక మంచి బాగా చదువుకునే ఆడపిల్లకి కోచింగ్ ఇప్పించి ఎంబీబీఎస్ సీట్ ఇప్పించి, కరెక్ట్ 4 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ తెలుసుకుంటే ఆడపిల్ల అమ్మాయి మళ్ళీ ఊరికి వచ్చి అదే ఊళ్ళో డాక్టర్ ఉద్యోగం చేయడానికి ప్రారంభించింది. సో ఎవరో వస్తారు, ఏదో చేస్తారంటే మనం చాలా చదువుకున్న విషయాలు కొత్త ఏం కాదు. సో మన సామాజిక వర్గాలను చైతన్యపరచాలంటే మనమే సమయం తీయాలి. నాకేం ఎందుకు వచ్చి ఎందుకు తిరుగుతున్నారంటే మన సామాజిక వర్గాలను చైతన్యపరచాలి. ఇది ఏంటంటే చైతన్యపరచడానికి ఇట్లా నిప్పు అంటిస్తే దానికి అవుతుంది, మరి దావానాలంగా పెరుగుతుంది. ఇక్కడ ఎక్కువ దగ్గర నిప్పు అనేది రాసుకోవాలి. అందుకని మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసి, ఇది ఇక్కడనే ఆగిపోవద్దు, ఇది పోయి చర్చగా విషయం మంచి చర్చకు దారి తీయాలి. మన సామాజిక వర్గాల్లో మనం ఇంకేం చేస్తే బాగుంటుంది, ఎలాంటి విషయాల మీద మనం పనిచేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మన రేపు
ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా లోకల్ బాడీ ఎలక్షన్స్, పెద్ద ఎలక్షన్స్, ఏ ఎలక్షన్స్ అయినా పర్వాలేదు. కానీ మన సామాజిక వర్గాల కోసం మనం ఆలోచించాలి. మనకెంతో మనకంతా, నాకంతే కావాలి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మహిళలు ఈరోజు 50% ఉన్నటువంటి మహిళలకు మనం ఎంత స్థానం కల్పించగలుగుతున్నాం? ఎంతమందికి మనము చట్టసభలో 119 మంది ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో ఒక్క బీసీ మహిళా ఎమ్మెల్యే కూడా లేదు. ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేదు. ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేదు. అంటే 52% ఉన్నటువంటి బీసీలల్లా సగం చూసుకుంటే 26% మహిళలు దాంట్లో. అంతే కదా సగం? 52 సగం 20 అంటే మొత్తం 100%లలో 26% ఉన్నటువంటి మహిళలల్లా ఒక్క మహిళ కూడా, బీసీ మహిళ కూడా చట్టసభలో చేరుకోలేదు. దీని ఎవరు కారణం? ఎవరు తీసుకెళ్లి ఆడ కూర్చుంటే పెడతారు? మహిళలు ఈరోజు చదువుకోవట్లేదా? మహిళలు ఈరోజు విద్యావంతులు కాదా? మహిళలకు ఈరోజు ఆ జ్ఞానం లేదా, ఇంటెలిజెన్స్ లేదా, ఆలోచించే విధానం లేదా? విధానం చాలా మంది మహిళా ఎమ్మెల్యేలతో, మినిస్టర్లతో, మేయర్లతో పనిచేస్తున్నారు. చాలా అద్భుతంగా పనిచేస్తారు, చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఇంకా మగవాళ్ళే కొంత అటు ఇటు మాట్లాడే టైప్ ఉంటారు, కానీ మహిళలు మాత్రం చాలా క్లియర్గా ఉంటారు. మంచి చేయాలన్న ఆలోచన ఉంటారు. ఇంటిని ఎట్లయితే బాగా చూసుకుంటారో అట్లా ఒక సిటీని, ఒక కార్పొరేషన్, ఒక మినిస్ట్రీని చూసుకుంటారు. 52% ఉన్నటువంటి బీసీలలో సగం 26% మహిళలు ఉంటే 26% ఒక్క మహిళ కూడా ఈరోజు ప్రాతినిధ్యం వహించట్లేదనంటే దానికి మనమే కారణం. మనం అడుగుతలేదు, ప్రశ్నించడం లేదు, నోరు చూస్తున్నాం. గొంతులో ఇంత లెడ్డు పోసుకొని, అంటే చెవులలో లెడ్డు పోసుకున్నాం, అంటే గొంతులో లెడ్డు పోసుకొని కూర్చున్నాం. ఇక్కడ మాటే మాట్లాడద్దు కదా. సో ఈ ప్రశ్నించేటటువంటి వ్యవస్థ అంటే మళ్ళీ అదే హక్కు. ఇది హక్కు, ఇది అడుగుకునేది కాదు. ఇది హక్కు. హక్కుని అడగకూడదు, హక్కుని నిలదీయాలి. ఈ వ్యవస్థ కోసం మనం అందరం కలిసి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలాంటి చైతన్యం తీసుకురావాల్సినటువంటి చాలా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. ఇప్పటికే ఈ రోజుకి మాది 50వ కార్యక్రమం. ఇది 2 సంవత్సరాల కింద స్టార్ట్ చేస్తే ఈ రోజు 50వ కార్యక్రమం. ఇంతింత వడ్డుంటాయి, ఏదో రోజు ఏదో కొంత అవుతుంది. ఎక్కడో దగ్గర చైతన్యం వస్తుంది. ఎవడో ఒకడు మనలోంచి ఆలోచిస్తాడు, ముందుకు వస్తాడు. మనో జ్యోతిబా ఫూలే, మనో అంబేద్కర్ ఎక్కడి నుంచో ఉంటాడు, మన నుంచే ఉంటాడు. వేరే సామాజిక వర్గం వచ్చి ఇంకో అంబేద్కర్ ఉంటాడా? వస్తాడా? ఆ సామాజిక వాడు కూర్చుంటాడా? ఇంకో అంబేద్కర్, ఇంకో జ్యోతిబా ఫూలే రావాలంటే మన సామాజిక వర్గాలు వచ్చి ఆలోచింపజేయాలి. ఈ ఆలోచింపజేసేటటువంటి వ్యవస్థని తయారు చేయడమే గణాధికారి సమితి ఉద్దేశం. ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా వాడయ్యా నేను సీట్లు ఏంది, మా హక్కు ఇది అనేటువంటి వ్యవస్థ రావాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చేస్తున్నాము. సామాజిక, ఆర్థిక, రాజకీయ వల్లనే చెప్తున్నా. ఆర్థిక వ్యవస్థ వెన్నెముక, సమాజానికి వెన్నెముక ఆర్థిక వ్యవస్థ. మొత్తం మీ దగ్గర ఇరిగేషన్ కంపెనీలైనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలైనా, బిల్డింగ్లు కట్టేటోడైనా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటోడే, మీడియా వ్యవస్థలో అయినా, జుడిషియరీలో కూడా ఎక్కడ చూసినా కూడా కానీ మన వాళ్ళు ఉండాలి. శాసించే దిశగా మనం ముందుకెళ్ళాలి. అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. మీరు అందరూ కలిసి మాతో పాటు, మేము మీతో పాటు కలిసి మనం కొన్ని ప్రయత్నాలు చేద్దాం. ఖచ్చితంగా సఫలీకృతమైన అవుతామని పూర్తిగా విశ్వసిస్తూ జై ఫూలే, జై అంబేద్కర్.